ప్రకృతిలోని శక్తి స్వరూపిణి బతుకమ్మ అని నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేశ్వరి అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ సంయుక్తంగా స్థానిక ఐఎంఏ హాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి రకరకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఒకచోట ఉంచి గౌరమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లతో బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అని అన్నారు. వైద్య వృత్తిలో నిత్యం ఒత్తిడిలో ఉండే డాక్టర్లంతా ఒకచోట చేరి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రకృతిలోని శక్తి స్వరూపిణి బతుకమ్మ అని ఆ శక్తి స్వరూపిణిని కొలుస్తూ బతుకమ్మ ఆడడం అదృష్టమని అన్నారు. ఈ బతుకమ్మ వేడుకలలో భాగంగా సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బతుకమ్మ కోలాటాలు, ఉయ్యాల పాటలు, సాంప్రదాయ బతుకమ్మ ఆటలు ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ బతుకమ్మ సంబరాలలో నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్ సుచరిత, ఉపాధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ లీలావతి, డాక్టర్ కట్టాజ్యోతి, డాక్టర్ క్రాంతి, డాక్టర్ ఝాన్సీ, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు, అనితారాణి, ఐఎంఏ డాక్టర్లు హేమలత, అరుంధతి, లావణ్య, వినూత్నతో పాటు చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ శరన్నవరాత్రి దేవి ఉత్సవాల సందర్భంగా డాక్టర్స్ అందరం కలిసి ఐఎంఏ నీలగిరి వారి సహకారంతో ఐఎంఏ నల్గొండ హాల్లో ఈ బతుకమ్మ సంబరాలని నిర్వహించుకుంటున్నాము. సో అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క తెలంగాణలో ప్రపంచంలోనే ప్రత్యేకంగా మనం చేసుకునే ఈ పూల పండుగ. ఈ పూల పండుగలో పూలు అనేవే స్త్రీలు సున్నితము, స్త్రీల ఔన్నత్యము. అదే కాకుండా శక్తి స్వరూపునిలుగా మనము దాన్ని మలుచుకొని ఈ 9 రోజులు మనం అమ్మవారిని పూజించుకుంటాము. అందులో భాగంగానే ఈ పూలను తీరొక్క పూలు, తీరొక్క రకాన్ని, తీరొక్క కలర్ అనేది ఒక మన శరీరంలో ఉండే శక్తిని తెలియజేస్తూ ఉంటుంది. అలా మనం ప్రకృతితో మమేకమై ఈ దేవీ నవరాత్రిని జరుపుకోవడం మన యొక్క తెలంగాణలో ఉండే ఒక ప్రత్యేకమైన ఆచారం. దాన్ని కొనసాగింపుగా మేము మా వైద్య నిపుణులము మాకుండే బిజీ షెడ్యూల్లో అనుకోండి, మా పని ఒత్తిడి అనుకోండి, దాంట్లో గురించి కూడా కొంచెం మేము ఈ ఆచారాలను పాటించాలన్న సదుద్దేశంతో మా జూనియర్స్కి కానీ మా సీనియర్స్ అందరి సహకారంతో ఈ ఐఎంఏ హాల్లో ఈరోజు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా మరొక్కసారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నవరాత్రి అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంటింటి దేవత మన బతుకమ్మ. మనం దగ్గర ఒక 1000 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలందరూ వేడుకగా జరుపుకుంటున్న ఈ పండుగ ముగ్గురమ్మల మూలపుటమ్మ గౌరమ్మని మనం పూజించుకునే సమయం ఇది మన సంప్రదాయాలకు అలాగే మన వారసత్వానికి వీటన్నిటికీ చిహ్నమే కాకుండా తెలంగాణ యొక్క అస్తిత్వానికి ఇది ఒక చిహ్నం. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా మన బతుకమ్మను ఊరేగించి మన సంఘటిత శక్తిని అలాగే మనకున్న ఆచారాలను ఇవన్నీ కూడా మన ప్రజలకి ప్రపంచానికి తెలియజేశాము ఈ పండుగ ద్వారా. ఈ భాద్రపద మాసం అన్నది ఏంటంటే ఇక్కడ పూలు బాగా వికసించే సమయం ఇది. అలాగే జల వనరులు అంటే మన నదులు కానీ చెరువులు ఇవన్నీ కూడా జలంతో పొంగి పొర్లే సమయం ఇది. సో ఒక విధంగా మానవ సంబంధాలకి అలాగే భూమికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే పండుగ ఇది. ఈ పండుగ కూడా మనం వాడలా కూడా ఎన్నో సంవత్సరాలు, సెంచురీస్ నుంచి జరుపుకుంటున్నాము. ప్రజలందరూ పడే కష్టాలన్నింటినీ కూడా పాట రూపంలో ఒక విధంగా భగవంతుడికి నివేదించుకోవటం, అలాగే మహిళా శక్తిని, అమ్మతనాన్ని, ఆడతనాన్ని ఇవన్నీ కూడా ఎలుగెత్తి చూపించే పండుగ అచ్చ తెలుగు పండుగ. తెలుగు ఆడపడుచులందరికీ ఎక్కడున్నా కూడా వారికి ఈ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు నానబియ్యం బతుకమ్మ పండుగని మేమందరం ఇక్కడ ఐఎంఏ హాల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరు డాక్టర్స్ వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడ ఉన్నారు. బతుకమ్మలో భాగంగా HPV వ్యాక్సినేషన్ వేసుకుని తెలంగాణ గర్ల్స్ అండ్ విమెన్ బతుకమ్మ అని ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఐఎంఏ హాల్లో మేము నెలాక్స్ అంటే నల్గొండ ఆబ్స్టెటిక్ సొసైటీ అండ్ మేము గైనకలాజికల్ ఒక సొసైటీ ఉంటుంది. సో గైనకలాజిస్ట్ అండ్ అదర్ ఐఎంఏ డాక్టర్స్ కలిసి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నాము.
సో బతుకమ్మ అంటే మీ అందరికీ అర్థమైంది, గాడెస్ కమ్ అలైవ్ అంటే మా అన్ని కష్టాల నుంచి ముక్తి కలిగించాలి అంటే దేవుడిని ప్రార్థించుకుంటున్నాము. సో ఈ పండుగలో రకరకాల విధ కలర్ఫుల్ ఫ్లవర్స్తో అలంకరించి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే విత్ ద డాన్స్, దట్ ఫోక్ డాన్స్ ఉండొచ్చు, సమ్ మీనింగ్ఫుల్ డాన్స్తో చేసుకొని మా కష్టాలని దూరం చేయమ్మా అంటే అనుకొని వేడుకునే ఈ పండుగ. మీరందరూ మీ శక్తి అనుసారంగా అందరూ ఈ పండుగని అతి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.